యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో అధికారులతో వాగ్వాదానికి దిగిన పలువురు గ్రామస్తులు అర్హులైన వారికి పథకాలు రావడం లేదంటూ పలువురు గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో అధికారులతో వాగ్వాదానికి దిగిన పలువురు గ్రామస్తులు అర్హులైన వారికి పథకాలు రావడం లేదంటూ చేసిన పలువురు గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్ది చెప్పడంతో సద్మణిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో తూతూ మంత్రంగా గ్రామసభ నిమిషాల వ్యవధిలో ముగిసిన గ్రామసభ తప్పుల తడకగా అర్హుల జాబితా అనర్హులను 4 పథకాల అర్హుల జాబితాలో ప్రకటించారు. అర్హుల జాబితాను అధికారులు మర్చిపోవడంతో ప్రజలు ప్రశ్నిస్తుండగానే గ్రామసభ ముగిసిందని అధికారులు చెప్పారు. మళ్లీ దరఖాస్తులు పెట్టుకోవాలని సూచించారు. చొల్లేరు గ్రామంలో నేడు ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్లు, వివిధ ప్రభుత్వ శాఖ అధికారులు విచ్చేసి గ్రామంలో గత సంవత్సరం ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ తీసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సంవత్సరం అయిపోతుంది. సంవత్సర కాలంలో కూడా పేపర్లకే పరిమితమైంది ఈ ప్రభుత్వము. ఎందుకంటే పేపర్లకే కాకుండా మేము అడిగేది ఏంటంటే గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినారు. ఆ ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు రాలేదు. అదేవిధంగా మా గ్రామంలో రేషన్ కార్డు కూడా 154 మంది అప్లికేషన్ పెట్టుకుంటే ఈ నేడు 24 మందికే రావడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా గత ప్రభుత్వము ప్రతి సంవత్సరం పంటకు 5,000 చొప్పున సంవత్సర కాలంలో 2 విడతలుగా 10,000 ఇచ్చేది. ఈ ప్రభుత్వము 15,000 రూపాయలు ఇస్తారని చెప్పింది. 15,000 రూపాయలు కూడా ఇవ్వడం లేదు. మొత్తం మీద 2 పంటలకే వచ్చింది. ఇంకా రైతులకు కూడా 2 పంటలు బాకీ ఉన్నది, అవి కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి మళ్ళీ 12,000 ఇస్తామంటున్నారు. రైతు భరోసా ఇచ్చే భరోసా కూడా వాస్తవం చెప్పాలంటే రైతులకు సకాలంలో పొలాలు దున్ని పంటలు పండించుకునే టైంలో ఇవ్వాలి. కానీ పంటలు వేసుకొని మొత్తం ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్న రైతులు మొత్తం ఆల్రెడీ ముదురు తీసుకుంటున్నారు. ముదురు తీసుకుని కూడా ఈ నేటి వరకు కూడా రైతు భరోసా రావడం లేదు. సకాలం రైతు భరోసా ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము పేపర్లకే పరిమితం కాకుండా ఇవన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇంకా అదేవిధంగా గత ప్రభుత్వం ఏంటంటే మహిళలకు ప్రతి ఒక్కరికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి గృహలక్ష్మి ఇస్తామన్నారు. అది కూడా. నా పేరు అరుణ. మామూలుగా ప్రజాపాలన ఏంటంటే విమెన్ పేరు మీద ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇళ్ళని ఆడవాళ్ళ పేరు మీదనే ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఈ రోజు ప్రజాపాలన 25 మందికి రేషన్ కార్డులు శాంక్షన్ చేస్తారు. మిగతా వారికి వస్తాయి. 110 మంది ఉన్నారు. ఇంకా అంటే హైదరాబాద్ ఇప్పుడు లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి అసలు రేషన్ కార్డు లేవు. ఇవాళ మాత్రం ఒక 25 రేషన్ కార్డులు 24-25 రేషన్ కార్డులు ఇచ్చారు. ఇంకా 125 రేషన్ కార్డులు ఇచ్చడానికి లిస్టులో ఉన్నారు. విడుదల వారిగా నెక్స్ట్ ఇంకా 3 మంత్స్లో 4 మంత్స్లో వచ్చేస్తాయి. అట్లా విడుదల వారిగా ఒక్కొక్కసారి 20-30 అట్లా ఇచ్చేస్తూ వస్తాను. మామూలుగా అయితే ఆడవాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఈ విడత మరి ఎన్ని ఇస్తారో తెలియదు. మాకు ఇక్కడ మాత్రం 135 ఇళ్లకు అప్లికేషన్స్. గృహలక్ష్మి రాలేదు. గృహలక్ష్మి రాకపోవడం ఏంటండి? గృహలక్ష్మి ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు.